హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీని షేర్ చేసుకుందాం. అందరికీ ఇష్టమైన స్టోరీ. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. మీరు ప్రతి జీవిని మన ఎదుటి వాళ్ళలోనూ మనలోనూ భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండమని గురువుగారు శిష్యులకి చెప్పారట. శిష్యులు పుల్లలో అవి తీసుకొని అగ్నిహోత్రం చేయటానికి వెళ్ళారు అడవికి. వెళ్తే ఒక ఏనుగు వస్తూ మదించుందంట. ఏనుగు మదపటి ఏనుగు మీద ఒక ఏనుగుని మావటివాడు ఎక్కి కూర్చున్నాడంట. అయితే వస్తూ తప్పుకోండి 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 అంటున్నాడంట మావటివాడు. అయితే ఏనుగు అతని చేతిలో స్వాధీనంగా లేదంట. అందువలన తప్పుకోండి తప్పుకోండి అంటే ఒక శిష్యుడు, గురువుగారు ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు, మీరు ప్రతి జీవిని ప్రేమించండి, ప్రేమిస్తే అది మిమ్మల్ని ప్రేమిస్తుంది, ప్రేమతోనే ఏ జీవినైనా వశం చేసుకోవచ్చు అని చెప్పారని తను ఆ ఏనుగు ఏం చేయదని కూర్చున్నాడంట. కూర్చుంటే వచ్చేసి ఆ ఏనుగు తొక్కేసి ఇదైపోతే పడిపోయాడంట. పడిపోతే మిగతా శిష్యులందరూ వెళ్ళి అతన్ని గురువు దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి, ఏదో అప్పట్లో పసర్లు ఆకులు అవి పెట్టేవాళ్ళు కదా గురుకులాల్లో, అలాగా అన్నీ చేశాక గురువుగారిని అడిగాడంట అతను. గురువుగారు, మరి మీరు ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు అని మీరు ఎప్పుడు ఆ భావనలోనే ఉండండి అన్నారు. మరి నేను ఏనుగులో కూడా పరమాత్మను చూశాను, అది అంత కోపంగా ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు ఇలా చేసింది అని అడిగాడంట. అడిగితే, లేదు నాయన, ఆ మావటివాడు పైనుండి దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నానని నీకు ఆ భగవంతుని స్వరాన్ని వినిపించాడు, నువ్వు ఆ స్వరాన్ని వినలేకపోయావు, భగవంతుడు అతనిలో కూడా ఉన్నాడు కదా, నీ మేలు కోసం నిన్ను తప్పుకోండి తప్పుకోండి అని చెప్పాడు. చెప్పినప్పుడు నువ్వు ఆ భగవంతుడి మాట వినాలి కదా. మా ఏనుగు ఉగ్రరూపంలో ఉన్నప్పుడు ఎవరు మనుషులు ఎవరు అటు ఏమున్నాయి గమనించుకోదు కదా, జంతువు కదా. అందువల్ల నువ్వు ప్రతి జీవిలో భగవంతుని చూసి నువ్వు వాళ్ళని హింసించొద్దు, ప్రతి జీవిని మంచిగా తీసుకో, ప్రేమతత్వాన్ని ప్రసరింపచేయి, నీ నుంచి నీకు ప్రేమని అందించగలిగావంటే ఆ జీవి కూడా నీకు ప్రేమనే ఇస్తుంది అని చెప్పారంట. చూసారా, గురువుల సమక్షంలో ఉంటే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.